హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవా స్టడీ గైడ్. ఈ వీడియోస్ అప్లోడ్ చేసి మినిమం 3 to 4 years దాటినట్టుంది. సో మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని వీడియోస్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంతకుముందు టెన్త్ మ్యాథమెటిక్స్లో ఫ్యూ చాప్టర్స్ చెప్పాను. 3 చాప్టర్స్ చెప్పినట్టున్నాను. రియల్ నెంబర్స్, పాలినామియల్స్, ట్రిగ్నోమెట్రీ అండ్ స్టాటిస్టిక్స్ కూడా సగం వరకు పాపేసినట్టున్నా. సో ఇప్పుడు నేను చాప్టర్ త్రీ చెప్తున్నాను. చాప్టర్ 3 స్టార్ట్ చేస్తున్నాను. చాప్టర్ 3 చెప్దాం అనుకుంటున్నాను. సో పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. సో ఇప్పుడు అసలు పేర్ అంటే అర్థం ఏంటి అంటే పేర్ అంటే 2. ఎప్పుడైనా సరే పేర్ అంటే 2 అంటే లేదా జంటగా అంటారు 2. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. లీనియర్ అంటే ఏంటి? పాలినామియల్స్ నేర్చుకొని ఉంటాం. డిపెండ్స్ ఆన్ డిగ్రీ పరంగా వచ్చేది. డిగ్రీ పరంగా వచ్చేవి ఏంటి? లీనియర్, క్వాడ్రాటిక్ అండ్ క్యూబిక్. లీనియర్ అంటే డిగ్రీలో 1 అంటే 1 ఉంటుంది. అంటే డిగ్రీలో 1 అంటే లెట్సే x⁴1. క్వాడ్రాటిక్ అంటే పవర్ ఆర్ డిగ్రీ అని ఏమంటాం? పవర్ ఆర్ డిగ్రీ, పవర్ అంటాం. పవర్లో 2 ఉంది అంటే దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. పవర్లో 3 ఉంది అంటే అది క్యూబిక్ పాలినామియల్ అని చెప్పేసి అని అంటాం. సో ఇక్కడ ఏమన్నాడు? పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. లీనియర్ ఈక్వేషన్స్ అంటే నీకు ఏమొస్తుంది? ఇది అంటే ఎక్స్ అంటే సింగిల్గా పవర్లో 1 ఉండేది లీనియర్ అంటాం. ఇన్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. 2 వేరియబుల్స్ అంటే ఏంటి? 1 వేరియబుల్ అంటే ఎక్స్ అంటే ఓన్లీ 1 వేరియబుల్. 2 వేరియబుల్స్ అంటే ఎక్స్ అండ్ వై. 2 వేరియబుల్స్ అంటే 2 విధాలు. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3y. ఇది లీనియర్ ఉందా అంటే పవర్లో 1 ఉందా? ఉంది. ప్లస్ 2 వేరియబుల్స్ ఉన్నాయా అంటే డిఫరెంట్ వేరియబుల్స్. ఎక్స్ కాకుండా ఇంకో వేరియబుల్ కూడా ఉందిగా వై. సో 2 వేరియబుల్స్. సో పేర్ అంటున్నాడు కాబట్టి లెట్స్ సే ఇది =2 అన్నాడు. ఇంకో పేర్ అంటే ఇంకోటి వస్తుంది అనమాట. అంటే 3x ఏదో ఒకటి ఎగ్జాంపుల్గా తీసుకుంటాను -y = 4. సో ఇది పేర్ 1 2 పేర్ కాబట్టి ఏమంటున్నాం? పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై. సో ఇది అంటే స్టార్టింగ్ ఇది బేసిక్స్ అనమాట ఇది. సో లీనియర్ ఈక్వేషన్ బేసిక్స్ చెప్తున్నాను. సో దేని మీద వస్తుంది స్టార్టింగ్ అని చెప్పేసి. సో ఇలా ఉంటాయి అనమాట. నార్మల్గా మనం ఎట్లా రాసుకుంటామంటే ax + by + c = 0 అనే ఫామ్లో ఉంటుంది అనమాట. సో దీనికి ఇప్పుడు మెయిన్ వచ్చేసి గ్రాఫికల్ మెథడ్ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. గ్రాఫికల్ మెథడ్ కావాలి అంటే మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. రావాలంటే ఏది అంటే ఇలా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చేస్తాడు. సో ఇది నువ్వు సాల్వ్ చేస్తే నీకు గ్రాఫికల్ మెథడ్లో వస్తుంది. గ్రాఫికల్ మెథడ్ అంటే మనకి 3 ఉన్నాయి అనమాట. ఇక్కడ అది చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 ఉన్నాయి, నార్మల్గా 3 ఉన్నాయి. ఏమేంటి అంటే ఇది ఫస్ట్ ఏంటి అని అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అంటే లెట్స్ ఇది గ్రాఫ్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఒక లైన్ ఇట్లాగా ఇంకో లైన్ ఇట్లా వచ్చి ఇలా కలిస్తే ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంకోటి కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఏంటి? రెండు ఆ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ రెండు ఒక దాని మీద ఉంటాం, కోఇన్సిడెంట్ లైన్స్ అని అంటాం. ఇంకోటి ప్యారలల్ ఏంటి అని అంటే సేమ్ ఇలా ఉండటము లేదా ఇలా రావటం ప్యారలల్ అంటాం. సో ఇవి 3 ఉన్నాయి. సో అవి 3 ఎట్లా కనుక్కుంటాం, ఎలా చేస్తాం అని చెప్పేసి ఉంది. స్క్రీన్ మీదకి ఇమేజ్ పెడతాను చూడండి. స్క్రీన్ మీదకి ఇమేజ్. సో నార్మల్గా చూస్తున్నారు కదా, పేర్ ఆఫ్ లైన్స్ అని చెప్పేసి మనకి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. తర్వాత a1/a2 b1/b2 c1/c2 అని చెప్పేసి ఇచ్చేసాడు. సో దాని ప్రకారం ఏం కనుక్కోమన్నాడు? ఫస్ట్ రేషియోస్ కంపేర్ చేయాలి. చెప్తాను నేను ఇప్పుడు. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. రేషియోస్ ఇవి ఈ ఇమేజ్ అంటే ఈ కాన్సెప్ట్ బేస్ మీద మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ ఉంటుంది. సెకండ్ అండ్ థర్డ్ ఎక్సర్సైజ్ ఏమన్నా సబ్స్టిట్యూషన్ మెథడ్ అండ్ ఎలిమినేషన్ మెథడ్. సో ఆ రెండింటి బేస్ మీద ఉంటుంది. అందులో కొన్ని మనకి వర్డ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వర్డ్ ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని ఈజీగా ఉంటాయి, కొన్ని కష్టంగా ఉంటాయి. సో అంతా ఏదైనా కానీ అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. సో
రేషియోస్ కంపేర్ చేస్తున్నాం. నెక్స్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే రేషియోస్ వచ్చిన తర్వాత మనకు ఆ ఫామ్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఆ ఇచ్చిన 2 పేర్ ఆఫ్ లీడ్ ఈక్వేషన్స్ ఏ గ్రాఫ్లో వస్తుంది, ఏ గ్రాఫికల్ మెథడ్లో వస్తుంది, ప్యారలల్ లైన్స్లో వస్తుందా, లేదు అంటే కోఇన్సిడెంట్ లైన్స్లో వస్తుందా, లేదు అంటే ఇంటర్సెక్షన్ లైన్స్లో వస్తుందా. సో దాన్ని బట్టి, సో అలా వచ్చిన దాన్ని బట్టి మనం ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, ఒక సొల్యూషన్స్ ఉండవా, సో దాన్ని బట్టి కూడా చెప్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ సంథింగ్ అది ఉంది. కన్సిస్టెంట్ అండ్ ఇన్కన్సిస్టెంట్ అంటే యూనిక్ సొల్యూషన్ ఉంది అని అంటే అది కన్సిస్టెంట్ పేర్ ఆఫ్ ఈక్వేషన్ అని చెప్పేసి అంటాం. అలాగా కన్సిస్టెంట్ కన్సిస్టెంట్లో కూడా డిపెండెంట్ కన్సిస్టెంట్. సో చెప్తాను, ఇవన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ ఇమేజ్ ఉంది కదా, నేను ఇమేజ్ అప్పుడు చూపించాను కదా, అందులో అదే టేబుల్ ఇమేజ్ అంటే టేబుల్ చూపించాను కదా. ఫస్ట్ పేర్ ఆఫ్ లైన్స్, ఫస్ట్ ఏమంటున్నాడు, x - 2y = 0, 3x + 4y - 20 = 0. సో దీన్ని బట్టి మనం చేద్దాం. ఇప్పుడు నార్మల్ మనకి ఇక్కడ చెప్పాను కదా, ఏం చెప్పాను, ax + by + c = 0 ఈ ఫామ్లో ఉంటుందని. బట్ మనకి ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2. సో దీన్ని ఎలా తీసుకుంటాం, ఫస్ట్ దాన్ని a1x + b2y a1x + b1y + c1. సెకండ్ దాన్ని a2x + b2y + c2 = 0 ఎట్లా తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఏమంటున్నాడు, కంపేరింగ్ ద రేషియోస్, వీటి యొక్క రేషియోస్ని మనం చేయాలంటే రేషియోస్ అంటే ఏంటి, ఇప్పుడు చూడు. ఫస్ట్ దానికి ఈక్వేషన్ 1 అంటే ఈక్వేషన్ 1లో ఏ అంతా 1, b అంతా -2 అండ్ c = 0 అంటే a1 = 1, b1 = -2, c1 = 0. అండ్ ఇన్ ఈక్వేషన్ 2 a1 ఎంత, a2 = 3, b2 = 4 అండ్ c2 = -20. రైట్. సో దీని ప్రకారం ఇప్పుడు మనం చేద్దాం. అంటే ఇప్పుడు ఎలా చేస్తే a1 by రేషియోస్ కంప్లీట్ చేయాలి కదా, a1/a2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 చేశాను, కామా b1/b2 = -2/4, 2 1s 2 2s 3 = -1/2, కామా c1/c2 = 0/-1, 0 by anything is 0. సో ఇక్కడ ఏమొస్తుంది, a1/a2 b1/b2 c1/c2 మూడు ఈక్వల్ ఉన్నాయా చూడు, a1/a2 1/3, b1/b2 -1/2, c1/c2 0. అసలు ఏది కూడా ఈక్వల్ కాదు. సో ఈ రేషియోస్ అనేవి ఏవి కూడా ఈక్వల్ కాకపోతే దాని యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏంటి అని అంటే, గ్రాఫికల్ చెప్పాను, ఏది ఈక్వల్ కాకపోతే వాటి యొక్క రేషియోస్ ఏవి ఈక్వల్ కాకపోతే దాని యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ వచ్చేసి ఇంటర్సెక్టింగ్ లైన్స్. అంటే ఒక లైన్ మీద ఇంకో లైన్ క్రాస్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. అంటే కలుసుకుంటూ వెళ్తాం అనమాట. ఇక్కడ ఒక లైన్ ఉంది, సో ఈ లైన్ మీద ఇంకోటి ఇలా ఎక్కడో చోట వెళ్తాం. సో ఇదిగో ఇలా ఉంటుంది. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ వచ్చింది. దీని యొక్క ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఉన్నప్పుడు వీటి యొక్క సొల్యూషన్స్ వచ్చేసి ఓన్లీ 1 యూనిక్ సొల్యూషన్, దట్ టు యూనిక్ సొల్యూషన్. ఇది రాస్తాను, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను ఒక కన్సిస్టెంట్ ఏంటి, ఇన్కన్సిస్టెంట్ ఏంటి, అందులో ఏం వస్తున్నాయి, ఇన్కన్సిస్టెంట్లో ఏం వస్తున్నాయి, సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏంటి, ఇన్కన్సిస్టెంట్లో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏంటి. సో అలాగా నేను స్టెప్ బై స్టెప్ రాస్తాను. ఇప్పుడు సెకండ్ది 2x + 3y - 9 = 0, 4x + 6y - 18 = 0. సేమ్ a1 = 2. అసలు గుర్తుందా లేదా ఇది, అంటే ax + by + c అంటే ఏమంటామంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అని అంటాం. ఇక్కడ బీని ఏమంటామంటే కోఎఫిషియంట్ ఆఫ్ వై. సి ఇంకా మిగిలింది ఏంటి, సి అంటే ఏంటి,
కాన్స్టెంట్. అంటే ఇవన్నీ మనం పాలినామియల్స్ నేర్చుకున్నాం. సో పాలినామియల్స్ తర్వాత ఈ చాప్టర్ అనమాట. సో ఒకసారి పాలినామియల్స్ మీకు గుర్తులేదు అంటే మీకు లింక్ వదులుతాను ఆ పాలినామియల్స్ది డిస్క్రిప్షన్లో. సో పాలినామియల్స్ ఒకసారి చూడండి వీడియోస్, లేదంటే ఇక్కడ పైన టాప్ రైట్ కార్నర్లో కూడా వస్తుంది, దాని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా పాలినామియల్స్లోకి వెళ్ళిపోతారు. సో ఒకసారి చూడండి పాలినామియల్స్. a1 is equal to 2, b1 is equal to 3, c1 is equal to -9. Again a2 is equal to 4, b2 is equal to 6, c2 is equal to -18. అంటే నేను డైరెక్ట్గా వేసేయచ్చు రేషియో a1/a2, b1/b2, c1/c2 అని చెప్పి, బట్ మీకు ఎలాబరేట్ చేసి ఈజీగా అర్థం అవ్వాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉండొచ్చు. సో స్టార్టింగ్ బేసిక్ది కాబట్టి అర్థం అవడానికి. సో స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేసుకుంటూ చూడండి. లైక్ స్కిప్ అంటే లైక్ మీకు తగ్గట్టుగా స్కిప్ చేసుకుని వీడియో చూసుకోండి, ఇంకా ఈజీగా ఉంటుంది. సో a1/a2 ఈజ్ ఈక్వల్ టు 2/4, 2 1 2 2 అంటే 1/2, కామా b1/b2 ఈజ్ ఈక్వల్ టు 3/6, 3 1 3 2 ఈజ్ ఈక్వల్ టు 1/2, కామా c1/c2 ఈజ్ ఈక్వల్ టు -9/-18 ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇప్పుడు ఏమైంది? a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 అన్ని ఈక్వల్ వచ్చినాయి. a1/a2 1/2 వచ్చింది, b1/b2 1/2 వచ్చింది, c1/c2 కూడా మనకి 1/2 వచ్చింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్. సో వాటి యొక్క రేషియోస్ అనేవి ఈక్వల్ అయిపోయినాయి. సో రేషియోస్ ఈక్వల్ అయిపోతే ఏమొస్తుంది? గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మనకి కోఇన్సిడెంట్ లైన్స్. కోఇన్సిడెంట్ లైన్స్ అని అంటే ఇట్లా ఉంది నీకు నార్మల్గా బొమ్మ, ఇట్లాగా ఫస్ట్ ఈక్వేషన్ లైన్ వచ్చింది, సెకండ్ ఈక్వేషన్ కూడా ఇదే లైన్ మీద వస్తుంది, దాన్ని కోఇన్సిడెంట్ లైన్స్ అని చెప్పేసి అని అంటాం. సెకండ్ ఈక్వేషన్ కూడా అదే వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ కోఇన్సిడెంట్ లైన్స్. కోఇన్సిడెంట్ లైన్స్ ఇలా వచ్చినప్పుడు, ఒకే దాని మీద వచ్చినప్పుడు మనకి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? హౌ మెనీ సొల్యూషన్స్ విల్ గెట్? ఎన్ని సొల్యూషన్స్? ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. ఇందుకు సేమ్ వస్తుంది కదా, ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ సేమ్ వస్తుంది కదా. అంటే ఇప్పుడు ఏంటి? x ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చిందంటే y ఈజ్ ఈక్వల్ టు 4. అంటే ఓకే, ఇక వేరియబుల్స్ ఏమన్నా వేరీ కావచ్చు, లేదనంటే మ్యాక్సిమం సేమ్ వచ్చేస్తుంది. నేను చూపిస్తాను గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఇదేంటంటే జస్ట్ నార్మల్ కాన్సెప్ట్ చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క దానికి, స్టార్టింగ్ దానికి లైక్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అన్నాం. సో దానికి ఒక గ్రాఫ్ ఎలా వస్తుంది, క్వశ్చన్ ఎలా చేయాలి మనం, గ్రాఫ్ ఎలా వస్తుంది. కోఇన్సిడెంట్ లైన్స్ అదే ఇచ్చిన క్వశ్చన్ని మనం గ్రాఫ్ పేపర్ మీద బొమ్మ ఎలాగేస్తాం, గ్రాఫ్ ఎలాగేస్తాం. సో అలాగే నెక్స్ట్ వీడియోలో నేను అలా వేసి చూపిస్తాను, మీకు ఇంకా ఈజీగా అర్థం అవుతుంది. డెఫినెట్లీ మెనీ సొల్యూషన్స్. నెక్స్ట్ థర్డ్ది ఏమి ఇచ్చాడు? x + 2y - 4 ఈజ్ ఈక్వల్ టు 0, 2x + 4y - 12 ఈజ్ ఈక్వల్ టు 0. x + 2y - 4, 2x + 4y - 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? సేమ్ డైరెక్ట్ ఇచ్చేస్తున్నాను. అంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు 1/2, కామా b1/b2 ఈజ్ ఈక్వల్ టు 2/4 అంటే 2 1 2 2 1/2, కామా c1/c2 ఈజ్ ఈక్వల్ టు -4/-12, 4 3 12. అంటే a1/a2 అండ్ b1/b2 సేమ్ అయింది, అండ్ c1/c2 అనేది ఈక్వల్ అవ్వలేదు. సో a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు c1/c2. ఇలా వచ్చిందంటే మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏంటి? ప్యారలల్ లైన్స్. అండ్ వీటికి సొల్యూషన్స్, ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? అసలు సొల్యూషన్ ఏమి ఉండదు. ఇలా వచ్చిందంటే we will have no solution. ఇంకోటి అసలు మర్చిపోయాను, లైక్ కన్సిస్టెంట్ ఏంటి, ఇన్కన్సిస్టెంట్ అంటే దేనికి ఉంటుంది అని అంటే, చూడు నీకు చేసి చూపిస్తాను కదా, త్రీ గ్రాఫ్స్ సంథింగ్.
కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్. కన్సిస్టెంట్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఇండిపెండెంట్, ఇంకోటి డిపెండెంట్. ఇంకోటి ఇండిపెండెంట్ అనేది లేదు, ఓన్లీ మనకి డిపెండెంట్ అనేది ఉంది. సో ఇండిపెండెంట్ ఎందుకు తీసుకున్నానంటే, డిపెండెంట్ అంటే ఆబ్వియస్గా ఇండిపెండెంట్ ఉంటుంది. మీకు అర్థం అవడానికి తీసుకుని ఇండిపెండెంట్ రాయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ మీకు కన్సిస్టెంట్ రాసినా అయిపోతుంది దాని సొల్యూషన్కి. సో ఫస్ట్ డిపెండెంట్ చెప్తే మీకు ఇది అర్థమవుతుంది. డిపెండెంట్ ఎప్పుడు వస్తుంది అని అంటే, డిపెండెంట్ ఎప్పుడు వస్తుంది అని అంటే మనకి ఏం చెప్తాం, దానికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటే డిపెండెంట్ అని అంటాం. ఎన్ని సొల్యూషన్స్ అనే ఉంటే కన్సిస్టెంట్ అండ్ డిపెండెంట్ అని అంటాం. ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటే కన్సిస్టెంట్ డిపెండెంట్ అని అంటాం. అంటే ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అన్నప్పుడు దాని యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది? ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏంటి? అది ఆ టేబుల్ అయితే ఖచ్చితంగా నేర్చుకోండి, అది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్కి. ఆ టేబుల్ వచ్చిన తర్వాత మీరు ఈ ఎక్సర్సైజ్లోని క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతారు, లేకపోతే మీకు కష్టం అవుతుంది, మీకు అర్థం కూడా కాదు. సో ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ దేనికి వస్తుంది, దేనికి రావటం అంటే, ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ వచ్చింది అంటే దాని యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది? కోఇన్సిడెంట్ లైన్స్ అని అంటే దాని యొక్క రేషియో అనేది ఏమవుతుంది? రేషియో అనేవి అన్నీ ఈక్వల్ అవుతాయి. ఇంకోటి కన్సిస్టెంట్ అండ్ డిపెండెంట్ అనేది కన్సిస్టెంట్, బట్ డిపెండెంట్ అనేది దేనికి వస్తుంది, దేన్ని అంటామంటే, ఎన్ని సొల్యూషన్స్ ఉన్నదాన్ని అంటామంటే ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఇంకా దాని ఇష్టం. సొల్యూషన్ మనం చేసే గ్రాఫ్ గీసే కొద్దికి సొల్యూషన్స్ వస్తూనే ఉంటాయి చేసే కొద్దికి. దాన్ని ఆ లైన్స్ ఏమంటాం, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా చూపిస్తాం? కోఇన్సిడెంట్ లైన్స్ అని చెప్పి చూపిస్తాం. అండ్ దాని యొక్క రేషియో A1/A2, B1/C2, C1/C2, B1/B2 అండ్ C1/C2 అన్నీ కూడా ఈక్వల్ అవ్వాలి. ఇది ఇంపార్టెంట్. మీకు ఫస్ట్ ఇది కనుక్కుంటారు. రేషియో ఇలా వచ్చిందంటే దాని యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇలా చెప్తారు. సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కోఇన్సిడెంట్ లైన్స్ అని వచ్చిందంటే ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. అలా వచ్చిందంటే అది కన్సిస్టెంట్ అండ్ డిపెండెంట్ అని చెప్పేసి చూపిస్తాం. సో ఈ ఎక్సర్సైజ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే, ఫస్ట్ ఫ్యూ సెక్షన్స్లో మీకు టూ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చేస్తాడు. సో దాన్ని బట్టి రేషియో కనుక్కొని దాని యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏంటి, ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, అది కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అని చెప్పేసి అడుగుతాడు. ఒకవేళ కన్సిస్టెంట్ అయితే 80 అలా అడుగుతాడు అనమాట. సో కొంచెం ఫర్దర్గా మూవ్ అయితే వేరే సెక్షన్కి వస్తే, సో మీరు ఆ గ్రాఫ్ రిప్రజెంట్ చేసి మీరు ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి కనుక్కోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ చెప్తాను అనమాట అవన్నీ నేను. సో డిపెండెంట్ అన్నాను, బట్ కన్సిస్టెంట్ అని వచ్చిందంటే ఆబ్వియస్గా అది ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? యూనిక్ సొల్యూషన్ అంటే ఓన్లీ వన్ సొల్యూషన్ అని అర్థం. అండ్ దాని యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది? ఇంటర్సెక్టింగ్ లైన్స్. దాని యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని వచ్చింది అంటే దాని యొక్క రేషియో ఎలా ఉంటుంది? ఏది కూడా ఈక్వల్ కాదు. అంటే A1/A2 is not is equal to B1/B2 is not is equal to C1/C2. ఏది కూడా ఈక్వల్ కాదు. ఇప్పుడు ఇన్కన్సిస్టెంట్ అంటే ఒకటే మిగిలింది. ఇన్కన్సిస్టెంట్ అంటే ఇంకేమేమి మిగిలింది? దాని యొక్క సొల్యూషన్ ఇన్కన్సిస్టెంట్ అని అంటున్నాము అని అంటే దానికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటేనే ఇన్కన్సిస్టెంట్ అని అంటాం. అసలు ఏ సొల్యూషన్ లేకపోతే అంటే నో సొల్యూషన్ అంటే ఇన్కన్సిస్టెంట్ అని అంటాం. సొల్యూషన్ లేకపోతే దాని యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా వస్తుంది? ప్యారలల్ లైన్స్ ఉంది అని అంటే ఆబ్వియస్గా దాని యొక్క రేషియో ఒకటే ఈక్వల్ ఉంటుంది, ఇంకోటి ఈక్వల్ అవుతుంది. ఆ ఒకటి కూడా A1/A2 అండ్ B1/B2 ఈక్వల్ ఉంటాయి. అండ్ C1/C2 అనేది ఈక్వల్ అవ్వదు.
ఇది ఓకేనా. సో జస్ట్ ఆ టేబుల్ ఎలా వచ్చింది, సో అది జస్ట్ చిన్న 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 కాన్సెప్ట్. నేను చాలా పెద్దగా చాలా టైం తీసుకొని చెప్పాను, బట్ చూడండి, స్కిప్ చేసుకొని చూడాలంటే స్కిప్ చేసుకుంటూ చూడండి, మీకు ఎక్కడైతే అర్థం కాలేదు. బట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, ఎడిట్ చేసి కొంచెం తగ్గించి అయితే అప్లోడ్ చేస్తాను మీకు కన్వీనియంట్గా. ప్రీవియస్ వీడియోస్ చూడాలనుకుంటే కింద లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఎండ్ కార్డ్స్లో కూడా నేను పెడతాను, సో మీరు చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ.